దర్శకుడు శంకర్ తన కొత్త ప్రాజెక్టు వేల్పరి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అవతార్ లాంటి సినిమాలకు సమానంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ గత కొంతకాలంగా ఫ్లాప్స్ని ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలతో భారీ ఫ్లాప్స్ చూశాడు. దీంతో అనౌన్స్ చేసిన ఇండియన్ 3 ఉంటుందో లేదో కూడా తెలీదు. శంకర్తో సినిమా తీసేందుకు నిర్మాతలు ముందుకు రావట్లేదు. ఇలాంటి సమయంలో శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్టు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేల్పరి బుక్ సక్సెస్ ఈవెంట్కి డైరెక్టర్ శంకర్ హాజరయ్యారు. తమిళ ఎంపీ, రచయిత వెంకటేశన్ ఈ బుక్ని రాశారు. ఇతను శంకర్కి క్లోజ్ ఫ్రెండ్. ఈ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ, ఒకప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్టు రోబో. అది తీసేశాను. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్టు వేల్పరి. అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సినిమాలకు వాడిన అత్యాధునిక టెక్నాలజీని వాడి ఆ రేంజ్లో సినిమా తీయాలని ఉంది. ఇది మన తమిళ్ ఇండియన్ సినిమాగా గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. ఇప్పుడు ఇదే నా డ్రీమ్. ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అని అన్నారు. అనిల్ రావిపూడి, మెగాస్టార్ సినిమా టైటిల్ ఇదేనా? ఆ రోజే అనౌన్స్. దీంతో శంకర్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. వేల్పరి అనేది ఒక యోధుడి పేరు. తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన యోధుడు. చోళులు, పాండ్యులను కూడా ఓడించిన యోధుడు. కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. దాను ఆధారంగా బుక్ రాయగా శంకర్ ఆ బుక్ ఆధారంగా సినిమాని తెరకెక్కిస్తానంటున్నాడు. ఆ కథ రాజులు, యుద్ధాలతో కూడి ఉంటుంది. అయితే శంకర్ వ్యాఖ్యలను పలువురు ట్రోల్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఫ్లాప్స్లో ఉన్నందుకు, నిర్మాతలని భారీ బడ్జెట్స్ని పెట్టిస్తున్నందుకు, అసలు ఒక్కో సాంగ్కి అన్ని కోట్ల బడ్జెట్ ఎందుకు, మరో నిర్మాతకు నష్టం చేకూరుస్తారా అంటూ పలువురు నెటిజన్లు శంకర్పై ట్రోల్స్ చేస్తున్నారు. ఒకవేళ వేల్పరి తీయాలంటే భారీ బడ్జెట్ కావాల్సి ఉంటుంది. తమిళ్ మీడియా ఒక 1000 కోట్ల బడ్జెట్ సినిమా అది అని అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో శంకర్ని నమ్మి అంత భారీ అమౌంట్ ఎవరు పెడతారు? శంకర్ డ్రీమ్ ఎవరు తీరుస్తారు చూడాలి. ఇద్దరు స్నేహితుల కథ. మయసభ సిరీస్ టీజర్ రిలీజ్. వైఎస్ఆర్ చంద్రబాబు కథతో శంకర్ యొక్క వేల్పరి ప్రాజెక్టు భారీ బడ్జెట్తో తెరకెక్కే అవకాశం ఉంది. అయితే గత ఫ్లాప్స్ తరువాత ఈ ప్రాజెక్టు ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి. నిర్మాతల సహకారం కూడా చాలా కీలకం.